తమిళనాడులోని సామాన్య భక్తులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానిపైన దృష్టి పెట్టినటువంటి టీవీకే పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎండోన్మెంట్ మంత్రి అయినటువంటి రమేష్ అటు స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే తిరుచెందూరులోని మురుగన్ టెంపుల్కి ఒక సామాన్య భక్తుడిగా వెళ్ళి మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఒక అర్చకుడు దగ్గరికి వెళ్ళి లోపల దర్శనం కోసం వెళ్ళగా అర్చకుడు వచ్చి ఫ్రీగా 4,000 రూపాయలు కట్టినట్లయితే తనను దర్శనం చేపిస్తానంటూ కూడా వచ్చిన సందర్భంలో తను వెళ్ళి సామాన్య భక్తుడిగా గుడి లోపలికి వెళ్ళి దర్శనం అంతా చేయించుకున్న తర్వాత కూడా తను బయటికి వచ్చి మాస్క్ తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా తను ఎండోన్మెంట్ మంత్రి అని కూడా గుర్తించడం జరిగింది. అయితే దీని తర్వాత తను అర్చకుడు ఎవరైతే ఉన్నారో 4,000 రూపాయలు తీసుకొని అక్కడ అర్చనకు లోపలికి తీసుకువెళ్ళాడో అతని పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా తను సస్పెండ్ చేయాలంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైతే అర్చకుడు ఉన్నారో అర్చకుడికి తరపున కూడా అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి కొంతమంది అర్చకులు కూడా తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్న తర్వాత కూడా ఆధారాలతోటి మంత్రి అక్కడ అర్చకుడు తప్పు చేశాడు, లోపలికి డబ్బులు తీసుకొని వెళ్ళాడు అని నిరూపించిన తర్వాత వాళ్ళంతా కూడా అటు బోర్డు ఏదైతే గుడి తిరుచెందూరు బోర్డు మురుగన్ గుడికి కూడా వాళ్ళు క్షమాపణ లేఖ రాయడం జరిగింది. అయితే తర్వాత కూడా అటు మంత్రి వీరిపైన కూడా అక్కడ కొన్ని రోజులుగా కూడా అక్కడ ఏదైతే పరిస్థితులపైన దృష్టి పెట్టినటువంటి మంత్రి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి లోపలికి వెళ్ళి అర్చకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా తెలుసుకున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళి తను మంత్రి సాధారణ భక్తుడిగా వెళ్ళినప్పటికీ కూడా 4,000 రూపాయలు తీసుకొని లోపలికి ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కూడా లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి దర్శనాన్ని చేయించిన తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత కూడా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా తను మాస్క్ తీసి మంత్రిగా గుర్తించిన తర్వాత కూడా వాళ్ళంతా ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు తిరగడం, దాని తర్వాత మంత్రి ఎవరైతే అర్చకుడు డబ్బులు తీసుకున్నారో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళను కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి కూడా అన్ని గుళ్ళల్లో చాలా వరకు కూడా గుళ్ళల్లో సామాన్య ప్రజలు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా బయట ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి వారితో కూడా డీల్ని కుదిరించుకొని అక్కడ బయట డబ్బులు అనేవి భక్తుల దగ్గర తీసుకొని సామాన్య ప్రజలతో పాటు కూడా వీళ్ళంతా దేవుడి దగ్గరికి అర్చకులు ఉంటారు. అయితే దీనిపైన దృష్టి పెట్టినటువంటి మంత్రులు కూడా అటు తమిళనాడులో చూసుకున్నట్లయితే ఏర్పడిన తర్వాత వాళ్ళంతా కూడా సామాన్య ప్రజల నుంచి ఎన్నికైన వారు కాబట్టి వాళ్లకు వీటిపైన ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి గెలిచిన తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలపైన అటు టీవీకే పార్టీ అనేది దృష్టి పెట్టింది కాబట్టి అటు ఎండోన్మెంట్ మంత్రి రమేష్ చేసినటువంటి ఈ పనిపైన కూడా చాలా ప్రశంసలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే అర్చకులు అక్కడ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.